మన గోపాలపట్నం ఎన్ఎల్డి జంక్షన్లో ఇంకా ఏ సౌకర్యాలు రావాలనుకుంటున్నారు? సౌకర్యాలు ఏమున్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాకపోతే గ్యాస్ పెరిగిపోయింది, ఒంటికి తిన్నందుకు ఇబ్బందిగా ఉన్నారు. కర్రలు పెట్టుకుని చోటు లేదు, అద్దె కొండాలు వెళ్ళిపోవాలో కూడా ఎవరికి అర్థం అవట్లేదు. ఇప్పుడు గ్యాస్ అమ్మితే 3000 2500 రేట్లో బ్లాక్ని అమ్మినా సరే కొన్న సిద్ధంగా ఉన్నారు, కానీ అమ్మేవాళ్ళు లేరు. 3000 రూపాయలు చెప్తున్నారు, 2500 చెప్తున్నారు. కానీ గ్యాస్ కూడా సౌకర్యంగా ఉండి తిరిగితే అందరికీ కూడా యాతన కూడా తగ్గుతుంది. తర్వాత కొంతమంది ఏంటంటే ఇల్లు ఇస్తామంటున్నారు, ఇల్లు కట్టేసి ఉన్నా కానీ ఇల్లు ఇవ్వటం లేదు, డబ్బులు కట్టమంటున్నారు. మరి ప్రతి నెల 3000 4000 కట్టాలి. ఈ కట్టిన దానికి మనకి ఇల్లు ఇచ్చేస్తే ఆ ఇంట్లో వెళ్ళి అద్దెగా ఆ ఇంట్లో దిగిపోయి ఆ అద్దె డబ్బులు అప్పు తీసుకుంటాం. అప్పు తీసమంటున్నారు, ఇక్కడ అద్దె కట్టుకోవాలి, అక్కడ అప్పు కట్టాలి. ఎలాగొస్తుంది? ఇప్పుడు ఎండాకాలం పన్నులు లేవు, చాలా బాధపడిపోతున్నారు జనాలు. గ్యాస్ కొనుక్కోలేక నూనె పెరిగిపోయి, మినపప్పులు పెరిగిపోయి, శనగపప్పులు పెరిగిపోయి అన్నీ కూడా పెరిగిపోయింది. ఏం చేయాలి? తర్వాత జనాలకి ఇప్పుడు పెంచుతున్న పనులు లేవు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదు. వాళ్ళు దొంగలు అవుతారు, మంచులు అవుతారు కూడా తెలియదు. పద్మనాభం ఇల్లు కట్టేసి ఉన్నాయి. ఆ ఇల్లు ఇప్పుడు 10 సంవత్సరాలు పెట్టి కడుతూనే ఉన్నారు, చేతనున్నారు. కొలాయిలు వేయలేదు, కరెంట్లు వేయలేదు. ఆ ఇల్లు ఇచ్చేసి మాకు అప్పచెప్పేస్తే ఆ ఇంట్లో దిగిపోయి మా బ్యాంకులకు అప్పు తీసుకొని ఆ చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుంటాం, ఆ గన్నబాబు గారి పేరు చెప్పుకుంటాం, ఎమ్మెల్యే గారు గోపాలపట్నం ఎమ్మెల్యే గారు గన్నబాబు గారి పేరు చెప్పుకుంటాం. ఆ ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేసేయాలని చేతులు ఎత్తి దండం పెడుతున్నాం.